కామారెడ్డి జిల్లాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తాడ్వాయి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ముట్టడి రాస్తారోకో చేపట్టారు. వృద్ధులకు నెలకు 6,000 రూపాయలు, వితంతువులకు 4,000 రూపాయలు పెంచాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నిరసన జరిగింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ బాగయ్య ఆధ్వర్యంలో మాదిగ రాజకీయ పోరాట సమితి కార్యకర్తలు తాడ్వాయిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. వృద్ధుల పెన్షన్ 6,000 రూపాయలు, వితంతువులకు పెన్షన్ 4,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు అదనంగా 2,000 రూపాయలు ఇవ్వాలని, పూర్తిగా వికలాంగులైన వారికి 15,000 రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయన్న, ఇతర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకోవాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము. తాడ్వాయి మండల్లో ఇలా ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి ఇవాళ 15 నాడు ముట్టడి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా సీఎం ఏదైతే వాగ్దానాలు ఇస్తుండో ఈ ఒంటరి మహిళలకు కానీ, చేనేత వాళ్ళకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ఇలా ఏదైతే పెంచుతా నేను ఇస్తాని ఎలక్షన్లు రాకముందు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ నిలబెట్టుకోమని ఇలా మా యొక్క డిమాండ్. లేని పక్షాన ఇలా ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడిచ్చినాం, మొన్న కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచ్చినాం, సీఎం ఆఫీసు కూడా ముట్టడిస్తామని ఇలా మాది రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరఫున ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలా వృద్ధులు, వికలాంగులు, చేతగాని వాళ్ళు ఇవాళ సాలినట్టు ఇవాళ కొడుకులు కూడా దగ్గరికి తీయని వాళ్ళు కూడా ముసలోళ్ళు ఇవాళ ఆ పింఛన్ మీద ఆశపడి చాయ్ నీళ్లు తాగడానికి ఇవాళ నోసుకున్న పెద్ద వృద్ధులు, వితంతులు, వికలాంగులు అటువంటి వాళ్లకు ఇవాళ నువ్వు ఏదైతే పెంచుతాని అన్నావో ఆ పింఛన్లు ఇవ్వాలని ఇవాళ మా యొక్క డిమాండ్. గవర్నర్ శ్రీ మందకృష్ణ నాయకత్వం, శ్రీ మందకృష్ణ నాయకత్వం ఇవ్వాలి, పెంచుతాన పింఛన్ వెంటనే ఇవ్వాలి, పెంచుతాన పింఛన్ వెంటనే ఇవ్వాలి, వర్ధిల్లాలి 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 వితంతువులకు పింఛన్ వెంటనే వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు ఇదంతా వెంటనే సక్షమే పంచాలని మా డిమాండ్. ఇవ్వాలి మన సీఎం ఏదైతే పింఛను వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు పెంచిన 4,000 పింఛన్ వెంటనే ఇవ్వాలి, వికలాంగులకు 6,000 పింఛన్ వెంటనే ఇవ్వాలి, వితంతులకు, వృద్ధులకు 4,000 పింఛన్ పెంచిన వెంటనే గవర్నర్ శ్రీ మందకృష్ణ నాయకత్వం, శ్రీ మందకృష్ణ నాయకత్వం ఇవ్వాలి, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెంచిన పింఛన్ వెంటనే ఎన్నికల్లో ఆమె ఇచ్చిన 4,000 పింఛను వృద్ధులకు వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెంచిన పింఛను వెంటనే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.